ఆంధ్రప్రదేశ్ రాజకీయ యావనికంపై ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు తన వారసుడిగా నారా లోకేష్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. గడిచిన ఎన్నికల్లో మంగళగిరి విజయం లోకేష్లోని రాజకీయ పరివర్తనను చాటి చెప్పడమే కాకుండా ఆయనను ఒక ప్రజా నాయకుడిగా నిలబెట్టింది. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లిన లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా యువతను ఆకట్టుకోవడంలో సఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా తనదైన ముద్ర వేసుకున్నారు. పారిశ్రామికవేత్తలకు ఆకర్షించడంలోనూ, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలోనూ ఆయన చూపుతున్న చొరవ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే లోకేష్ ముఖ్యమంత్రి కావాలనే ప్రతిపాదన వెనుక కూటమి రాజకీయాలు అత్యంత ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఎక్కడ విస్మరించలేనిది. 2024 ఎన్నికల్లో జనసేన సాధించిన అద్భుత విజయం పవన్ను కింగ్ మేకర్గా నిలబెట్టింది. చంద్రబాబు పట్ల పవన్ చూపుతున్న గౌరవం మరియు కూటమి ధర్మం పట్ల ఆయనకున్న నిబద్ధత లోకేష్ బాధ్యతలు చేపట్టే ప్రక్రియను సులభతరం చేసే అవకాశం ఉంది. లోకేష్ స్వయంగా పవన్ను తన పెద్దనాన్నగా అభివర్ణించడం వీరిద్దరి మధ్య ఉన్న సఖ్యతకు నిదర్శనం. ఒకవేళ చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించి ఢిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తే రాష్ట్ర పగ్గాలను లోకేష్కు అప్పగించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇందుకు పవన్ కళ్యాణ్ మద్దతు కూడా లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం వల్ల రాబోయే ఎన్నికల్లో యువత ఓట్లు మెండుగా లభిస్తాయని టీడీపీ వ్యూహకర్తలు నమ్ముతున్నారు. అయితే అనుభవం లేని నాయకత్వం వల్ల పాలనలో ఇబ్బందులు ఎదురవుతాయేమో అన్న అనుమానం కూడా కొందరిలో ఉంది. కానీ లోకేష్ గత 2 ఏళ్లుగా చూపిస్తున్న దూకుడు మరియు నిర్ణయాత్మక శక్తి ఆ అనుమానాలను పటాపంచలు చేస్తున్నాయి. అటు పవన్ కళ్యాణ్ తన సామాజిక విప్లవంతో దూసుకుపోతుండగా, ఇటు లోకేష్ అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగడం కూటమికి పెద్ద బలమని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే నేతగా పేరుగాంచారు. కాబట్టి లోకేష్ పట్టాభిషేకం అనేది కేవలం సమయానికి సంబంధించిన విషయమే కానీ అర్థమవుతుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం మరియు కూటమి పటిష్టత కోసం పవన్ కళ్యాణ్, లోకేష్ నాయకత్వాన్ని అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్లే. ఈ ముగ్గురు నేతల మధ్య ఉన్న సమన్వయం రాబోయే కాలంలో ఏపీ రాజకీయాల దిశను నిర్దేశిస్తుంది.